హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రాడ్యుయేట్ టు బీపీఎం. ఇవాళ మనం పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, పిఓఎస్బి అకౌంట్స్ అండ్ ఐపీవీపీ అకౌంట్స్. ఫస్ట్ పిఓఎస్బి అకౌంట్స్ అంటే ఆఫ్లైన్ అకౌంట్స్, లైక్ మనకి బుక్ ఇస్తారు. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే, ఎస్బీ అకౌంట్ అంటే సేవింగ్స్ చేసుకోవడానికి మనీ మనం డిపాజిట్ చేయవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ 3 అకౌంట్స్ లైక్ ఆర్డి, ఎస్ఎస్ఏ, టీడీ, ఈ 3 అకౌంట్స్లో మనం క్లోజ్ అయినప్పుడు ఈ అమౌంట్ వచ్చేసి మొత్తం ఎస్బీ అకౌంట్లోనే పడుతుంది. డైరెక్ట్ మనం తీసుకోలేం ఈ డైరెక్ట్ ఆర్డీ నుంచి. ఇప్పుడు ఆర్డీ అంటే ఆర్డీ టెన్యూర్ 5 yearsకి ఉంటుంది. 5 yearsకి మనం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. అంటే మంత్లీ మన ఇష్టం, ఇక 100, 200, 300, 1000 ఇక మీకు నచ్చినంత అమౌంట్ మంత్లీ డిపాజిట్ చేయవచ్చు. అది రికరింగ్ డిపాజిట్ అంటాం వాటిని. ఎస్ఎస్ఏ అంటే లైక్ 10 years గర్ల్స్ చైల్డ్ ఉంటారు కదా, వాళ్ళు 10 years లోపు ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. మళ్ళీ 21 yearsకి మెచ్యూరిటీ అయిపోతుంది. అంటే లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఓర్ మ్యారేజ్కి అందేలాగా. నెక్స్ట్ టీడీ అంటే మనకు 1 year టీడీ ఉంది, 2 year టీడీ, 3, 4, 5 years వరకు మనం డిపాజిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అంటే 2 types ఉంటాయి మళ్ళీ, ఆర్పిఎల్ఐ అండ్ పిఎల్ఐ. రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. రూరల్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, అంటే బిలో డిగ్రీ అయితే మనం ఆర్పిఎల్ఐ తీసుకోవాలి. డిగ్రీ చదివిన వాళ్ళంటే పిఎల్ఐ తీసుకోవాలి. దీంట్లో కొంచెం ప్రీమియం తక్కువ పడుతుంది అన్నమాట. లైక్ మనం ఇప్పుడు సమ్ అష్యూర్డ్ 50,000 పెట్టుకుంటే మంత్లీ దానికి సంబంధించిన ప్రీమియం పడుతుంది. ఈ పిఎల్ఐ అనేది గవర్నమెంట్ జాబర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆర్పిఎల్ఐ అని అంటే రూరల్ ఉండే వాళ్ళు తీసుకుంటారు నార్మల్గా. ఇక్కడైతే మన బీఓలో ఎక్కువ ఆర్పిఎల్ఐసే ఉంటాయి, పిఎల్ఐ ఓన్లీ 2 ఉన్నాయి అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఐపీవీపీలో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్లో గ్యాప్ పాలసీస్ లైక్ 10 lakhs పాలసీస్ ఉంటాయి, 15 lakh, ఇది జస్ట్ యాక్సిడెంటల్ పాలసీస్ అన్నమాట. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెహికల్ ఇన్సూరెన్స్, వెహికల్ లోన్స్ ఇప్పిస్తాం, అన్నీ ఐపీవీపీలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు డీటెయిల్గా వీడియో చేయాలంటే మీరు దీనికి లైక్ ఆర్ షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఎస్బీ గురించి టోటల్ ఆర్డిఎస్ఎస్ఏ టోటల్గా వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.